హాయ్ హలో నమస్తే, నేను కృష్ణ ఆంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మళ్ళీ ఇవే డ్రామాలు మొదలుపెట్టారు. నిన్న గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలు ఒకేసారి సమావేశమైన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరితో కలిసి అసెంబ్లీకి వెళ్ళారు. మరి అసెంబ్లీకి వెళ్ళినటువంటి వాళ్ళు అసెంబ్లీ జరిగేంతసేపు అన్న ఉన్నారంటే లేదు. దీని మీద కూడా సెటైర్లు వస్తున్నాయి. ఇప్పుడు 11 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 నిమిషాలు అసెంబ్లీలో ఉంది అనేటువంటి సెటైర్లు కూడా వస్తున్నాయి. మరి అంత తక్కువ సమయం ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? గవర్నర్ ప్రసంగం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఇబ్బంది లేకుండా ఒక పూటన్నా కనీసం సమావేశాల్లో పాల్గొని ఉంటే బాగుండేది అనేటువంటిది చర్చ. మరి ఈరోజు రెండో రోజు మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? మరి బడ్జెట్ రోజన్నా, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజన్నా హాజరవుతారా? ఈ వీటి మీద ఒక స్పష్టత అయితే లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జగన్మోహన్ రెడ్డి నివాసంలో జరుపుతున్నారు. మరి ఆ శాసనసభాపక్ష సమావేశం తర్వాత మరి అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనేటువంటి దాని మీద ఇంతవరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టత రాలి. కేవలము 60 రోజుల పాటు కంటిన్యూస్గా సభకు హాజరు కాకపోతే అలాంటి సభ్యుడి యొక్క సభ్యత్వము రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మన రాజ్యాంగం ప్రకారంగా ఉన్నటువంటి అంశం. ఈ భయంతోనే జగన్మోహన్ రెడ్డి కేవలము మధ్య మధ్యలో అప్పుడప్పుడు హాజరయ్యేటువంటి ప్రక్రియనే తీసుకున్నారు, అంతేగాని కంటిన్యూగా వెళ్ళటం లేదు అనేటువంటి అపవాదం అయితే ఉంది. మరి ఇప్పుడు మిగతా సమావేశాలు వేరు, ఈ బడ్జెట్ సమావేశాలు వేరు. ఈ బడ్జెట్ సమావేశాలు ఈ సంవత్సరం మొత్తం ఈ ప్రభుత్వము రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి ఏ ఏ రంగాలకు ఎంత కేటాయింపులు జరపాలి అనేటువంటి దాని మీద ఈ బడ్జెట్లో చర్చించి నిర్ణయం చేయటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారంగానే ఈ సంవత్సరం అంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ఉండబోతుంది. మరి అలాంటప్పుడు మరి ఈ సంవత్సర కాల పరిపాలనకు సంబంధించినటువంటి అంశం విషయంలో ప్రభుత్వం ఏమైనా పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే, లేదా బడ్జెట్కు సంబంధించినటువంటి కేటాయింపులు ఏ వర్గాలకైనా అన్యాయం జరిగితే దాన్ని వేలెత్తి చూపాల్సినటువంటి బాధ్యత, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత, ప్రజల తరఫున మాట్లాడాల్సినటువంటి బాధ్యత, అసెంబ్లీకి వెళ్ళి చేయాల్సినటువంటి పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా. అధికార పక్షం ఎలాగూ అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఖచ్చితంగా ఆదరవ్వాల్సిందే, ఖచ్చితంగా మీరందరూ చర్చల్లో పాల్గొనాలి అనేటువంటి దాని మీద తాను అసెంబ్లీలో కూర్చొని ఇవన్నీ పరిశీలిస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మిగతా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి హాజరవ్వాలనేటువంటి విధంగా ఇప్పటికే అధికార పక్షం ఆదేశాలు జారీ చేసింది. మరి అధికార పక్షం వైపు నుంచి ఈ బడ్జెట్ సమావేశాలను అంత ప్రెస్టీజియస్గా తీసుకొని చర్చించేటువంటి ప్రయత్నం చేస్తుంటే, కూటమి ప్రభుత్వం వైపున ఈ బడ్జెట్ సమావేశాలను ప్రెస్టీజియస్గా తీసుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంఖ్య అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం కాదు. 11 సీట్లు ఏం తక్కువ కాదు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను, నేను ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మైక్ ఇవ్వాలి అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో అంతమందికి ఎంత సమయం వస్తుందో దాన్ని కేటాయించి స్పీకర్ సమయం ఇస్తారు. అంతే తప్ప మీకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏమి ఉండవు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించాలి. అదేవిధంగా గతంలో ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అసెంబ్లీకి వచ్చారు, మాట్లాడారు. సపోజు జయప్రకాష్ నారాయణ ఆయన లోక్సత్తా పార్టీ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. ఒక్కడే అనేకమైనటువంటి ప్రజా సమస్యలని ఆ రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అనేక సమస్యల పరిష్కారం తీసుకు కూడా ఆయన ప్రయత్నం చేశారు. అలాగే ఎంఐఎంకి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ కానివ్వండి, ఇలా సిపిఎం సిపిఐకి సంబంధించిన సభ్యులు కానివ్వండి, ఇప్పుడు నోముల నరసింహ లాంటి వాళ్ళ సంఖ్య తక్కువే, కానీ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు అసెంబ్లీలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 11 మంది ఉన్నారు అనేటువంటి పేరుతో మనకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదనేటువంటి పేరుతో హాజరు కాకపోవటం అనేటువంటిది ఇది
బాధ్యతారహితంగా భావించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మిగతా సమావేశాల రోజుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరవుతుందా లేదనేటువంటి మీమాంస అయితే నెలకొంది.